టీనేజ్ అనేది మన జీవితంలో అత్యంత కీలకమైన మార్పుల సమయం. శరీరం మారుతుంది, ఆలోచనలు మారుతాయి, భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. కానీ ఈ మార్పులను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులు ఎందుకు వెనుకపడుతున్నారు? అండ్ స్వేచ్ఛ కోరుతున్న పిల్లలు, నియంత్రణలో పెట్టాలనుకునే తల్లిదండ్రులు, ఈ రెండిటి మధ్య పెరుగుతున్న గ్యాప్ మరియు స్ట్రెస్ అనేది చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా పీక్స్కి వెళ్ళిపోతున్నారు. మరి ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఎలాంటివి చేస్తే మనం స్ట్రెస్ని నియంత్రించుకోవచ్చు అండ్ ఎలాంటి పనుల వల్ల మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు హ్యూమన్ రిలేషన్స్ రంగంలో 14 సంవత్సరాల అనుభవం కలిగిన నిపుణురాలు, అనేక సంస్థలతో కలిసి హెచ్ఆర్ సేవలు, బిజినెస్ కోచింగ్ మరియు లీడర్షిప్ మెంటరింగ్లో సేవలు అందిస్తున్న ప్రముఖ వ్యక్తిత్వం. ఆమె ఒక సైకాలజిస్ట్గా, అలాగే లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్ మరియు ఆర్గనైజేషన్ డెవలప్మెంట్గా, కన్సల్టెంట్గా ఎంతో మందికి మార్గదర్శకత్వం అందిస్తున్నారు. తను శ్రీమతి ఎం శ్రీవిద్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్. నమస్తే మ్యామ్. అంటే ఈరోజు మనకు మేడం స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి కొన్ని విషయాలైతే మనం మేడంతో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న హ్యూమన్స్లో ప్రతి ఒక్కరు స్ట్రెస్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. సో స్ట్రెస్కి గల కారణాలు ఏంటి మనం మేడంని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడున్న సాధారణంగా లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా లైఫ్ మెయింటైన్ చేస్తుంటాం కదా, అయినా కూడా స్ట్రెస్కి ఎందుకు ఫీల్ అవుతున్నారు? సో బేసిక్గా అండి, ఇది స్ట్రెస్ అనేది ఇప్పుడు రీసెంట్ టైంలో చాలా మేజర్ హెల్త్ ప్రాబ్లం అయిపోయింది. సో స్ట్రెస్కి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. దానికి ఏంటి అనేది మనం యాక్చువల్గా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అది మనకి ఫిజికల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఎమోషనల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ స్ట్రెస్ అనుకోండి, లేదా పోర్ డైట్, ల్యాక్ ఆఫ్ స్లీప్, సరిగ్గా నిద్ర లేకపోవడము, మనం డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, లేకపోతే మన రొటీన్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ దూరం మనం ట్రావెల్ చేయడంలో చేస్తాము ఒక్కొక్కసారి, లేదంటే ఒక్కొక్కసారి లాంగ్ లెందీ అవర్స్ మనం వర్క్ చేయడం, ఇవన్నీ బేసిక్గా ఫిజికల్ స్ట్రెస్కి ఇవి కారణాలు అవుతాయి. కొన్నిసార్లు ఎమోషనల్ స్ట్రెస్ అంటే బేసిక్గా ఇదేంటంటే మనకి ఒక స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఒక రకమైన ఆందోళన, భయం, అది సైకలాజికల్ లెవెల్లో మనకి ఏదైతే మనకి స్ట్రెస్ ఉంటుందో ఇది స్ట్రెస్కి కారణాలు అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు జనరల్గా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది మనకి, లేకపోతే వర్క్ ప్రెషర్ ఉంటుంది, లేదంటే మన లైఫ్లో మేజర్ ఈవెంట్స్ జరుగుంటాయి, లేకపోతే మేజర్ చేంజెస్ జరుగుంటాయి. ఇవన్నీ మనకి తెలిసి తెలియకుండా స్ట్రెస్కి కారణాలు అవుతుంటాయి. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు స్ట్రెస్ అనేది మనం చేసే పనుల వల్ల వస్తుందా, లేకపోతే మనం ఆలోచించే విధానం వల్ల వస్తుందా మ్యామ్? స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే మనకి బయట జరిగే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో మనకు జరిగే దానికి మనం కోపప్ అవ్వలేము అన్న భయం ఎప్పుడైతే మన బాడీలో వస్తుందో అప్పుడు ఇమీడియట్గా మన బాడీ ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్, భయపడడం, లేదంటే ఆ సిచ్యువేషన్ నుంచి మనం తప్పించుకోవడం. అలాంటి రెస్పాన్స్ ఒకటి మన బాడీలో ఆటోమేటిక్గా అలర్ట్ వచ్చేసింది, క్రియేట్ అయిపోతుంది. సో వెంటనే మనం స్ట్రెస్కి, లేదా ఒక రకమైన యాంగ్జైటీ, ఏం జరుగుతుంది అన్న భయం, అలాంటివి రాగానే లైక్ మన బాడీ ఎప్పుడైతే ఫ్లైట్ ఫైట్ మోడ్ యాక్టివేట్ అయిపోతుందో అప్పుడు దాన్ని స్ట్రెస్ అంటారు. అంటే మనం ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకే, అంటే పెద్ద పెద్ద సమస్యలు కాకుండా చిన్న చిన్న విషయాలకే మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. దానికి రీజన్ ఏమంటారు? బేసిక్గా దీనికి స్ట్రెస్కి రీజన్ ఏంటంటే అండి, మనం ఆ సిచ్యువేషన్లో మనం ఎలా డీల్ చేయాలనేది మనం కన్ఫ్యూజన్ అయినా అవుతాము, భయపడతాం, లేదంటే ఫ్యూచర్ ఏమవుతుంది, దీనివల్ల ఫ్యూచర్ రిజల్ట్ ఏమవుతుంది, లేదంటే నాది ఎలా ఉండబోతుంది ఈ సిచ్యువేషన్ వల్ల అనేదానికి మనం ఎప్పుడైతే మనం దాన్ని కోపప్ చేయలేమో అప్పుడు మనం ఇమీడియట్గా స్ట్రెస్కి లొంగిపోవాల్సి వస్తుంది. దానివల్ల మనకి యాంగ్జైటీ వచ్చేస్తుంది, లేదంటే భయం వస్తుంది, దానివల్ల ఆలోచన శక్తి అనేది మనకి తక్కువైపోతుంది. ఎప్పుడైతే మనం జస్ట్ ఆ మూమెంట్లో, ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండకుండా ఏంటి అనే దాని ఫియర్ జోన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మనం మెంటల్ బ్లాక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మ్యామ్, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మనకు తెలియకుండానే మన ఆలోచన అనేది స్ట్రెస్ని పెంచుతాయా మ్యామ్? ఆలోచన అనే మీరు రైట్ వర్డ్ యూస్ చేశారు. సో ఇది థాట్ అనేది స్ట్రెస్కి ఎలా యాక్చువల్గా దోహదపడుతుంది అనేది మనం యాక్చువల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. అవర్ థాట్స్ క్రియేట్ అవర్ డెస్టినీ. మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటామో అలాంటి ఆలోచన వల్లే మన యాక్చువల్లీ డెస్టినీ అనేది మనది డిసైడ్ చేయబడుతుంది. అంటే మనం ఇవాళ ఆలోచించే దాన్ని బట్టి, ఇవాళ మన థాట్ ప్రాసెస్ ఉన్న దాన్ని బట్టి మన ఫ్యూచర్ అనేది యాక్చువల్గా మనం
మనం ఫ్రేమ్ చేసుకుంటున్నాం. సో థాట్ ప్రాసెస్ యూజువల్గా ఇప్పుడు మనం చాలాసార్లు వింటాం, హ్యావ్ ఎ క్లియర్ థాట్ ప్రాసెస్, లేదంటే మీరు బ్రెయిన్ స్టార్మ్ చేయండి, ఇలాంటి టర్మినాలజీస్ మనం బేసిక్గా వాడుతూ ఉంటాం. సో థాట్స్ అనేది మనం ఫస్ట్ యాక్చువల్గా మన లోపల ఇంటర్నలైజ్ చేసుకోవాలి. మనం ఎలాంటి థాట్స్, మనం సెల్ఫ్ టాక్ చేస్తున్నామా, పాజిటివ్గా ఉన్నాయా, మన థాట్ ప్రాసెస్ నెగిటివ్గా ఉందా, దానికి లోబడిన విషయాలు ఏంటి, లేదంటే మన ఎమోషన్స్ ఏంటి, మన బిహేవియర్ ఏంటి, ఇవన్నీ ఎప్పుడైతే వీఆర్ ప్రెజెంట్ టు ఇట్, అప్పుడు మనకి దాన్ని బట్టి మనకి క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం చిన్న చిన్న సమస్యలనే మనం ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. అంటే దానికి రీజన్ ఏమంటారు? సో చాలాసార్లు మన థాట్ ప్రాసెస్ మన పాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మనకేదో లైఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో మనం ఏమనుకుంటామంటే, నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యింది, నేను ఇప్పుడు కూడా అదే జరగవచ్చేమో, లేదంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. సో బేసిక్గా ఏంటంటే, మనం ఆ పాస్ట్తో మనం కోపప్ అవ్వమండి. సో ఐదర్ మనం పాస్ట్లో అయినా థాట్ ప్రాసెస్ ఉంటుంది, లేదంటే ఫ్యూచర్ అంటే యాంగ్జైటీ అయినా ఉంటుంది. సో బేసిక్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే, ఐదర్ మన థాట్ ప్రాసెస్ క్యారీడ్ అవే బై ద పాస్ట్ ఆర్ బై ద ఫ్యూచర్. సో ఈ ప్రెజెంట్ అనేది మనం యాక్చువల్గా ఎంజాయ్ చేయలేకపోతాం, ఎందుకంటే వి ఐదర్ క్యారీడ్ దిస్ వే ఆర్ దట్ వే. సో ఇప్పుడు డిప్రెషన్ అనుకోండి, బేసిక్గా మనం చాలామంది దగ్గర వింటూ ఉంటాం డిప్రెషన్, యాంగ్జైటీ అని. డిప్రెషన్ అనేది మన పాస్ట్లో జరిగిన విషయాల వల్ల మనం ఒక మెంటల్ ఫ్రేమ్వర్క్ వచ్చేస్తాం. ఓకే, ఇలానే జరుగుతుంది, ఇది ఇలానే ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మనం అది జరిగిన దాని గురించే బాధపడుతూ ఉంటాం, ఎందుకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం డిప్రెషన్కి ఎఫెక్ట్ అయిపోతాం. మన మనసులో చాలా ఆలోచనలు వస్తాయి మేడం. సో మరి మన మన మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంటే, ఒక థాట్ వచ్చింది అంటే దాని వెనుక చాలా జరుగుతుందండి. ఒక థాట్ రావడానికంట ముందు మన ఎమోషన్స్ ఏంటి, మన ఫీలింగ్స్ ఏంటి, మనం ఎలా ఫీల్ అవుతున్నాం. యూజువల్గా మనం ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడైనా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, నేను బ్యాడ్గా ఫీల్ అవుతున్నా, లోగా ఫీల్ అవుతున్నా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో అదేంటంటే ఫస్ట్ స్టెప్, నేను ఎలా ఫీల్ అవుతున్నా అనేది మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఒకవేళ మీరు ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే అనొచ్చు, ఎలా ఫీల్ అవుతున్నావు అంటే, నాకు తెలియదు నేను ఎలా ఫీల్ అవుతున్నానో, అసలు నాకే తెలియదు నా ఫీలింగ్స్ ఏంటో, నాకు అర్థం కావట్లేదు. ఇది జనరల్గా మనం ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో మాట్లాడుకుని కామన్గా వచ్చే ఇవి సెంటెన్సెస్, వర్డ్స్. సో ఫీలింగ్స్ అనేది ఏంటంటే, ఒక మనిషి చాలా రకమైన ఫీలింగ్స్ ఒకటే క్షణంలో, ఈ సందర్భంలో ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చాలా కోపంగా ఉన్నాను అన్నారు అనుకోండి, కోపం వల్ల బాధ వల్ల టెన్షన్గా అనిపిస్తుంది, ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, ఫోకస్ చేయలేరు, యాంగ్షియస్గా అనిపిస్తుంది, క్యూరియస్గా ఉంటారు. అంటే ఒక ఫీలింగ్తో ఎన్నో అసోసియేట్ ఉంటాయి. ఫీలింగ్స్ వల్ల ఎమోషన్స్ వస్తాయి, ఎమోషన్స్ వల్ల మనకి ఆ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. ఇవన్నిటి వల్ల మనకు వచ్చేది ఏంటంటే, బయటికి కనిపించేది బిహేవియర్. బయటికి ఓన్లీ మనం చూసేది ఒక మనిషి బిహేవియర్, బట్ లోపల దాని వెనక జరిగేవి చాలా జరుగుతాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మన థాట్ ప్రాసెస్, సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎప్పటికప్పుడు మనం రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నేను ఎలా అనుకుంటున్నాను, ఎలా ఆలోచిస్తున్నాను, ఓకే పాజిటివ్గా ఆలోచిస్తున్నానా, నెగిటివ్గా ఆలోచిస్తున్నానా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్కి వెళ్తారు, మన ఎమోషన్స్ అన్నీ ఆఫీస్ బయట పెట్టేసి వెళ్ళలేం కదండి. సో మనిషి అన్నాక మనం ఎమోషన్స్, థాట్స్, ఫీలింగ్స్ ఇవన్నీ మనం క్యారీ చేస్తాం, బట్ ఎప్పటికప్పుడు మనం రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. ఇందాక నేను ఒక సెంటెన్స్ చెప్పాను, మన థాట్స్ క్రియేట్ అవర్ డెస్టినీ. దీనికి నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా నేను ఒక రీసెర్చ్లో నేను చదివాను. ఏంటంటే, ఒక 1981లో యాక్చువల్గా యుఎస్లో జరిగిందండి ఈ రీసెర్చ్. ఒక గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ హెడెడ్ బై సైంటిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ సైంటిస్ట్ ఎలెన్ లాంగర్ గారు ఆధ్వర్యంలో జరిగిన రీసెర్చ్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే, ఒక 8 మంది 70 to 80 years మధ్యలో ఉన్న ఒక మగవారిని సెలెక్ట్ చేసుకున్నారు. 2 గ్రూప్స్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళని ఏం చేశారంటే, ఓకే మీరు అందరికీ రిక్రియేషన్, ఒక 5 days మీకు రిక్రియేషన్ గురించి వెళ్తున్నారు. 5 days మీరు ఈ బ్యాచెస్కి చెప్పారు. ఫస్ట్ బ్యాచ్కి ఏం చెప్పారంటే, మీరు ఆల్రెడీ ఒక 22 years వెనక్కి వెళ్ళిపోయినట్టు మీరు ఫీల్ అవ్వండి, ఫీల్ అవి ప్రిటెండ్ చేయండి. సో
అని చెప్పి 5 డేస్ వాళ్ళకి చెప్పి పంపించారు. సో ఈ 5 డేస్ ఎవరైతే మీరు ఆల్రెడీ మీరు ప్రిటెండ్ చేయండి 22 ఇయర్స్ మీరు వెనక్కి వెళ్ళిన వాళ్ళకి ఏం చేశారంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలానే పెట్టారు. వాళ్ళ టైంలో ఉన్న షోస్ కానీ టెలివిజన్లో వచ్చే మూవీస్ కానీ లేకపోతే ఆల్బమ్స్ అని బుక్స్ కానీ అలాంటివన్నీ వాళ్ళని పెట్టి మీరు ఆల్రెడీ ఉన్నాము అని ప్రిటెన్స్లో వెళ్ళి ఉండండి అంటే వాళ్ళు అలా వెళ్ళి వచ్చేసారు. ఆ ఫాలోయింగ్ వీక్ ఇంకొక బ్యాచ్ని పంపించారు. వాళ్ళని ఏం చెప్పారంటే మీరు ఉత్తి డిస్కస్ చేయండి, 22 ఇయర్స్ మీరు వెనక్కి వెళ్ళినట్టు ఉత్తి ఆలోచించండి ప్రిటెన్స్ చేయండి. బట్ మీరు అసలు రిజల్ట్స్ చూస్తే అండి మైండ్ బ్లోయింగ్. ఎవరైతే వాళ్ళు ఆల్రెడీ ఆలోచించి ప్రిటెండ్ చేశారో వాళ్ళని యాక్చువల్గా మనం వాళ్ళది కాగ్నిటివ్ టెస్ట్ ఆ డిఫరెన్సెస్ మనం తీసుకుంటే దే స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్ అండ్ వాళ్ళ ఏజ్లో కూడా వెనక్కి వెళ్ళారు. అండ్ ఆల్సో వాళ్ళకి ఆర్థరైటిస్ ఉంది, అది మెల్లమెల్లగా డిమినిష్ అయిపోయింది. కొంచెంమంది చేతి కర్ర పట్టుకుని నడిచే వాళ్ళు అది లేకుండా నడిచారు. సో ఎవ్రీథింగ్ ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్న అంతా ఒక సర్క్యూట్ లాంటిదండి, అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఎస్పెషల్లీ మనం ఎంత హెల్దీగా ఉండాలి అంటే దానికి మన థాట్స్ అనేది అంత ఇంపార్టెంట్. డూ యూ బిలీవ్ పీపుల్ అంటే వాళ్ళు నిజంగా టెస్ట్ అంటే లిటరల్గా అది ప్రూవెన్ రీసెర్చ్ అండి. అంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ అనేది మన బాడీ పైన అలాగే ఎనర్జీ లెవెల్స్ పైన ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఎనర్జీ లెవెల్స్ అని అన్నారు, స్ట్రెస్ ఎలా ఉంటుంది సో ఇదేంటంటే ఒక స్ట్రెస్ రావడం వల్ల మనకి నేను చెప్పాను కండి కాంప్లికేషన్స్ ఉంటాయి, హెడేక్ అని, వి ఫీల్ లో. ఎందుకంటే మన ఎనర్జీని అంతా అది యాక్చువల్గా అది సక్ చేసేస్తుంది. స్ట్రెస్ అనేది చేసేసి మనకి ఏమీ ఆలోచించబుద్ధి అవ్వదు. రీసెంట్గా 2019లో ఒక కాలిఫోర్నియా మేనేజ్మెంట్ రీసెర్చ్ ఆర్టికల్ ఒకటి వచ్చిందండి. ఆ రీసెర్చ్ ఆర్టికల్లో తెలిసింది ఏంటంటే ఎర్లియర్ జనరేషన్స్ కంట కరెంట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రెస్కి, డిప్రెషన్కి, యాంగ్జైటీకి ఎక్కువ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 65% ఆఫ్ ద అంటే ఇది యూఎస్లో జరిగిన రీసెర్చ్, 65% ఆఫ్ ద యూఎస్లో ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ వాళ్ళు అండ్ 85% ఆఫ్ ద వరల్డ్ వైడ్ యంగ్స్టర్స్ లీడర్షిప్ రోల్స్లో వెళ్ళడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ స్ట్రెస్. అండ్ 73% ఆఫ్ ద పీపుల్ ఫెల్ట్ మాకు ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చిండుంటే మేము ఇంకా బాగా చేసేవాళ్ళం, మాకు ఎమోషనల్గా ఎవరైనా మా బాధ విన్నా లేకపోతే అంటే వెంటిలేషన్ చాలాసార్లు జస్ట్ వినడం వల్లనే మనకి బాధ తొలగిపోతుంది. ఇప్పుడు ఇమీడియట్గా మీకు ప్రాబ్లం వచ్చింది, మీ ఫ్రెండ్కి కాల్ చేస్తారు లేదా పేరెంట్స్కి కాల్ చేస్తాం, వాళ్ళు వినంగానే ఓకే మనకి వెంటనే ఒక కొంచెం భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. ఒక బల్బ్ వెళ్తున్నా ఓకే నాకు సొల్యూషన్కి ప్రాబ్లం దొరికింది అని మనం వెనకే ఓకే అని మనం పెట్టేస్తాం. ఇది జనరల్గా లైఫ్లో జరిగేది. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ అన్ని యాక్చువల్గా వీళ్ళు కలెక్ట్ చేసి ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కానీ స్కూల్స్లో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు మీరు చూస్తే కోచింగ్ అనేది ఇంపార్టెంట్, ఓకే, కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది మెంటల్ స్టిగ్మా కాదండి, మనకి ఆ సపోర్ట్ అనేది అవసరం. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లో మనకి సపోర్ట్ అనేది అవసరం. ఎట్ ద సేమ్ టైం మనకేంటంటే డే లైఫ్లో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ డే ఈజ్ నాట్ ద సేమ్ డే. కొన్ని సార్లు వీ హ్యావ్ ఎ గుడ్ డే ఇన్ ఆఫీస్, వీ హ్యావ్ ఎ బ్యాడ్ డే ఇన్ ఆఫీస్. అది ఆఫీస్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఎక్కడైనా. బట్ మనకి ఆ మెకానిజం, ఆ కోపింగ్ మెకానిజం ఏంటో అనేది మనకి తెలియాలి. అంటే ఎలాంటి కోపింగ్ స్ట్రాటజీస్తో మనం స్ట్రెస్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్తో మనం స్ట్రెస్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అంటే నిద్ర లేకపోవడం, లేకపోతే ఫుడ్ అలవాట్స్ కానీ డైలీ రొటీన్స్ కానీ ఇవన్నీ మనకి స్ట్రెస్ని పెంచుతాయా మ్యామ్? ఎస్ అండి, నేను ఇందాక మీకు చెప్పినట్టు ఫుడ్ హ్యాబిట్స్, డైట్, స్లీపింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా స్ట్రెస్కి, ఫిజికల్ స్ట్రెస్కి దోహదపడతాయండి. సో మనం ప్రాపర్ స్లీప్ ఉండాలి, హెల్దీ డైట్ ఉండాలి అండ్ ఆల్సో ఫిజికల్ ఎక్సర్సైజ్. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్కి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. కొన్ని వెల్బీయింగ్ టెక్నిక్స్ కూడా లైక్ మెడిటేషన్ కానీ, లేదంటే యోగా కానీ, లేదంటే జర్నలింగ్ కానీ, జస్ట్ గోయింగ్ అవుట్ ఫర్ అ వాక్. ఏంటంటే ఇలాంటి టైంలో మనతో మనం స్పెండ్ చేసుకుంటున్నాం అంటే వీఆర్ నాట్ క్యారీడ్ అవే బై ద ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్. సో ఎక్స్టర్నల్గా మనకు సపోర్ట్ దొరుకుతుంది, కానీ ఇంటర్నల్గా మనం అనలైజ్ చేయవలసింది ఏంటంటే నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఎమోషనల్ ఎలా ఉంది, నా థాట్ ఎలా ఉంది. సో ఇదంతా ఒక విషయస్ సర్కిల్ అండి. మన థాట్స్కి రీజన్ ఎమోషన్స్ అయి ఉండొచ్చు, దానికి రీజన్ ఫీలింగ్స్ అయి ఉండొచ్చు, దీనివల్ల బిహేవియర్
అనేది ఉంటుంది, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే వన్ ఆఫ్టర్ ద అదర్. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నా మేడం. అంటే ఇప్పుడు మన డైలీ రొటీన్స్లో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ హ్యాబిట్స్ అనేది మన స్ట్రెస్ని తగ్గించడంలో ఎంత ఇంపార్టెంట్? వెరీ ఇంపార్టెంట్ అండి. మనం యాక్చువల్గా ఫిజికల్ హెల్త్కి మెంటల్ హెల్త్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ జస్ట్ ఇట్స్ నాట్ అబౌట్ వర్క్ అండి, మనకి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి అండ్ డైలీ మెడిటేషన్. చాలా ఫేమస్ రీసెర్చర్స్ మనకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మినిమం 20 minutes ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వింగ్ యువర్ బ్రీత్. అంటే అబ్జర్వింగ్లో మనం ఏం చేస్తున్నాం, తెలియకుండా మనం ప్రెజెంట్ని ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మెడిటేషన్ అనగానే ఓ ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్, నాకు అర్థం కాదు, నేను చెయ్యను, యూజువల్గా అందరూ అనేది. బట్ అక్కడ మనం చేసేది వెరీ వెరీ యూస్ఫుల్ టెక్నిక్ ఫర్ అవర్ వెల్ బీయింగ్. ఆ దాంట్లో మనం ఏంటంటే జస్ట్ మన రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ అబ్డామెన్, ఇప్పుడు డీప్ బ్రీతింగ్ చేస్తున్నాము, జస్ట్ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. ఇట్స్ నథింగ్ బట్ వీఆర్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. లేదంటే వీ డూ యోగా నిద్ర, ఫర్ ఎగ్జాంపుల్ యోగా నిద్ర అని మీరు వింటారు, మెడిటేషన్. లేదంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఒక సీక్వెన్స్లో లైక్ హెడ్ నుంచి టో వరకు మనం ఒక సీక్వెన్స్లో వెళ్తాం. అప్పుడు ఏంటంటే వీఆర్ జస్ట్ అబ్జర్వింగ్. సో జస్ట్ అబ్జర్వింగ్ అండ్ బీయింగ్ ప్రెజెంట్, లేదంటే జస్ట్ ప్రెజెంట్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం. అంటే ఇవి చాలా సింపుల్ టెక్నిక్స్, కానీ యూజువల్గా మనం బిజీ లైఫ్లో ఫాలో అవ్వము, లేదంటే దానికి అంత వాల్యూ వెయిటేజ్ మనం ఇవ్వం. ఓకే మ్యామ్. అంటే మనం ఇప్పుడు డైలీ బ్రేక్ తీసుకోవడం కూడా ఎంత ఇంపార్టెంట్ మన స్ట్రెస్ని తగ్గించడంలో? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. యూ హ్యావ్, అంటే మనం ఆ రొటీన్ నుంచి మనం కొంచెం బ్రేక్ తీసుకోవాలి. కొంచెం మన వెల్బీయింగ్ గురించి, మన మైండ్, మన బాడీ హెల్త్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేసుకో. ఎందుకంటే హెల్దీ పీపుల్ డూ లాట్ టు ద నేషన్. సో హెల్దీ మైండ్స్ అంటే స్ట్రెస్లెస్ మైండ్స్. మనం స్ట్రెస్ అనగానే నెగిటివ్ అనుకుంటాం, కొన్నిసార్లు స్ట్రెస్ పాజిటివ్ కూడా ఉంటుందండి. అంటే అప్పుడు మనకు కావాల్సిన మోటివేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్లో మేబీ నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, అది పాజిటివ్ స్ట్రెస్. ఎందుకంటే ఐఎమ్ మోటివేటెడ్ టు అచీవ్ సంథింగ్. బట్ మెనీ టైమ్స్ అది నెగిటివ్ కాన్సిక్వెన్సెసే ఇస్తుంది స్ట్రెస్. కొన్నిసార్లు వెరీ రేర్ సిచ్యువేషన్స్లో ఇట్స్ పాజిటివ్. అండ్ మనం సింప్లీ రొటీన్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, డైలీ హ్యాబిట్స్ కూడా మన స్ట్రెస్ని ఏమైనా తగ్గించడానికి యూజ్ అవుతుందా? దిస్ ఇస్ అ వండర్ఫుల్ క్వశ్చన్ అలేఖ్య. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇంట్లో క్లీన్ చేస్తున్నారు, లేదంటే యువర్ కుకింగ్ ఫుడ్ ఆర్ యువర్ వాషింగ్ సంథింగ్, ఏంటంటే బీయింగ్ మైండ్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మైండ్ఫుల్ ఈటింగ్. మీరు మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అని కూడా మీరు వినే ఉంటారు చాలా. తినేటప్పుడు కూడా మనం చాలా మైండ్ఫుల్గా అంటే ప్రతి ముద్ద మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ తిన్నాం అనుకోండి, అది కూడా చాలా అంటే ఇన్ఫార్మల్ టెక్నిక్స్ ఇవన్నీ. మైండ్ఫుల్ ఈటింగ్, మైండ్ఫుల్ డూయింగ్ థింగ్స్. అంటే అప్పుడు ఏంటంటే మనం ప్రెజెంట్ ఉంటాం. లేకపోతే జర్నలింగ్, మీరు మీ డే స్టార్ట్ అయింది, మీ స్కెడ్యూల్ ఏంటి, మీ క్యాలెండర్ ఏంటి, మీరు ఎలా చేయబోతున్నారు, మీరు ఎలా స్ట్రక్చర్ చేసుకుంటున్నారు టైంని. సో టైం మేనేజ్మెంట్ అండ్ బేసిక్గా మనకి లైఫ్ స్కిల్స్ ఉంటాయండి. డెసిషన్ మేకింగ్ కానీ, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, ఇవన్నీ టెక్నిక్స్ మనం అంటే లైఫ్ స్కిల్స్ టెక్నిక్స్ మనం ఫాలో అయ్యాం అనుకోండి, ఇది కూడా మనని ఆర్గనైజ్డ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇవన్నీ ఇస్ నథింగ్ బట్ టు కీప్ అస్ ఆర్గనైజ్డ్ అండ్ జస్ట్ అబ్జర్వింగ్ యువర్ బ్రీత్. లేదంటే టైం అనేది చాలామందికి ఇష్యూ. సో మనం ఎలా టైం మేనేజ్మెంట్ చేస్తున్నాము, ఓకే నేను అంటే ఇట్ ఫోకస్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్. ఓకే, జస్ట్ ఇప్పుడు మీరేం లేదు, మీరు బిజీ లైఫ్లో ఉన్నారు, జస్ట్ మీరు ఒక లైట్ని చూస్తున్నారు, ఒక క్యాండిల్ని చూస్తున్నారు, జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల కూడా ఏంటంటే మన మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది, కామ్ డౌన్ అయిపోతాం. ఆ కామ్ డౌన్ అయినప్పుడు ఏంటంటే మనకి ఏమన్నా పాసిబిలిటీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు హౌ కెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ద సొల్యూషన్. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫైట్ ఫ్లైట్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది, మనం ఏం ఆలోచించలేం. ఆ కామ్నెస్ అనేది వచ్చినప్పుడు వీ కెన్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్. అది మనం అంటే చెప్పేదానికంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే అది మనకి ఈజీగా అర్థమవుతుంది. అది ప్రాక్టీస్ చేయాలంటే మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అది మనకి అలవాటు అయిపోతుంది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. మరి సోషల్ మీడియా వల్ల మనం స్ట్రెస్ అది పెంచుతుంది. సోషల్ మీడియా అనేది కిడ్స్కి ఎందుకు మనం ఎక్స్పోజ్ చేయకూడదంటే దాంట్లో ఫిల్టర్డ్ రియాలిటీ, అంటే ఏది చూపించాలో అదే చూపిస్తారు. దానివల్ల కిడ్స్లో కంపారిజన్, ఫీలింగ్ ఇన్సెక్యూర్,
మేబీ ఫీలింగ్ లో, ఎదుటి నేను ఇన్ఫీరియర్ వాళ్ళ సుపీరియర్, ఆ కంపారిజన్ వల్ల చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అండ్ పేరెంట్స్ కూడా ఇట్స్ బికమింగ్ అ ఇష్యూ టు హ్యాండిల్ kids who are addicted to social media or who are addicted to what do you say internet. బట్ అలా అని మనం ఏది తీసేయలేం, ఎందుకంటే ఈ జనరేషన్ కిడ్స్ కానీ అంటే మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ ప్రొఫెషనల్ ఏంటంటే మనకి టెక్నాలజీ కావాలి ఏదైనా కూడా ఇప్పుడు, బట్ దాన్ని అడిక్వేట్ డోసెస్లో మనం ఎలా యూస్ చేయాలి. ఫర్ దట్ మ్యాటర్ డెన్మార్క్, ఇండియా, లేదా ఇప్పుడు మన కంట్రీలో అయినా స్పెయిన్, ఫ్రాన్స్ కూడా సోషల్ మీడియాని ఎంత లెవెల్లో మనం కట్ చేయొచ్చు, అంటే ఎంత ఎడిక్వేట్ క్వాంటిటీ ఇవ్వచ్చు పిల్లలకి అనే దాని మీద కూడా యాక్టివ్గా వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అండి. అంటే 16 years బిలో కిడ్స్కి ఈజ్ ఇట్ రిక్వైర్డ్ అనే డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. సో గవర్నమెంట్ ఈజ్ యాక్టివ్లీ కన్సిడరింగ్. ఎగ్జాక్ట్లీ మేడం, అది కావాలి కూడా. ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి. అండ్ మీరు ఇప్పుడు కంపారిజన్ అన్నారు కదా, అవును మేడం, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం కూడా మన ఆపోజిట్ పర్సన్స్తో, ఇతరులతో మన లైఫ్ని ఈజీగా కంపేర్ చేసుకుంటున్నాం. దానికి గల రీజన్స్ ఏంటి? వన్ థింగ్ అండి, ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ యూనిక్. వాట్ వీ సీ, మనం చూసేది ఎంతవరకు ఏంటి అని మనకు తెలియదు. ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందని వీ రియల్లీ డోంట్ నో. జస్ట్ ఇప్పుడు ఒక బుక్ని చూసి వీ కెనాట్ జడ్జ్ బై ద కవర్. సో ఒకటి ఏంటంటే ఎవరితో మన లైఫ్ కంపేర్ చేసుకోవద్దు. ఎవ్రీబడి వాళ్ళ బ్రాటప్ వేర్ అయి ఉండొచ్చు, వాళ్ళ కల్చర్ వేర్ అయి ఉండొచ్చు, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వేర్ అయి ఉండొచ్చు. సో ఎవ్రీబడి యూనిక్ కదండి, ఎవ్రీబడి లైఫ్ ఈజ్ యూనిక్. సో కంపారిజన్ మనకి స్ట్రెస్ తప్ప ఇంకేం ఇవ్వదండి. కంపారిటివ్ ఏంటంటే ఇప్పుడు పాజిటివ్గా మేబీ సంబడీ ఈజ్ డూయింగ్ దట్, ఓకే సంబడి వాళ్ళు ఒక హాబీ పర్సీవ్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, నేను కూడా చేస్తాను, పాజిటివ్ వే. బట్ నెగిటివ్ వేలో మనం కంపేర్ చేసుకుంటే ఇట్ యాక్చువల్లీ ఇంటర్నల్లీ మనకే అదే ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే మ్యామ్, మనం ఎలా తీసుకుంటున్నాం అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ప్రాసెస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి అవుట్ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్, వీఆర్ ఫ్లడ్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చెప్పాలంటే 59% ఆఫ్ ద యంగర్ జనరేషన్ కానీ కరెంట్ జనరేషన్ కానీ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలంటే యూట్యూబ్ నుంచే వస్తుంది. బట్ అది మనం ఎంత ప్రాసెస్ చేస్తున్నాం, ఎంత ఫిల్టర్ చేస్తున్నాం, దాని ఆథెంటిసిటీ ఏంటి, అది మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కంపల్సరీ పెట్టుకోవాలండి. లేదంటే లైక్ విల్ బి లాస్ట్.